2 సంవత్సరాల విజయోత్సవ సభకు అశేషంగా తరలి వచ్చిన మరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, మన యువ నాయకులు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు జాన్ సైదా గారికి, అలాగే నరసరావుపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద్ బాబు గారికి, మన శిల్పారావం చైర్మన్ గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్లకు, మరి ఈ కార్యక్రమానికి విశేషంగా కృషి చేసిన నాయకులకు, పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను. నాకు మరో జన్మంటూ ఉంటే ఈ అధికారం వద్దు, ఈ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటాను. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన పారదోలాం, ఒక అరాచక శక్తులు ఈ మాచర్లని జలగల్లాగా పీడించి ప్రజల రక్త మాంసాలని, ప్రజల సంపాదనని వేల కోట్లుగా మార్చుకొని ప్రజల్ని బానిసలుగా చేసి భయభ్రాంతుల్ని చేసి ఏ విధంగా గత 15-20 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల జీవితాలతో ఆడుకున్నారో, మరి ఆ రాక్షసుల్ని అంతమొందించి వాళ్ళ పరిపాలనను అంతమొందించాక మరి వీరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కీచకులు, రావణాసురులు, బకాసురులు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల క్రితం గద్దె దింపి ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక దార్శనికుడు, ఒక వ్యూహకర్త, ఒక మేధావి, భవిష్యత్ తరాల్ని తీర్చిదిద్దాలనే తపన ఉన్న ఒక నాయకుడిని మన కూటమి తరఫున ముఖ్యమంత్రిగా చేసుకుని 2 సంవత్సరాలైన సుదినం. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సూపర్ 6 చూశారు మీరు, అన్ని పెద్దలు చాలా మంది చెప్పారు. మరి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి వస్తే మొన్న వెన్నుపోటు ర్యాలీ ఒకటి చేశారు. 134 వాగ్దానాలు అమలు చేయని జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ ఈ రోజు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాను. ఈ 130 వాగ్దానాలు ఇదిగో చూపిస్తున్నాను. ఈ 130 వాగ్దానాలు అమలు చేశారా సిగ్గులేని వైసీపీ నాయకులారా అని అడుగుతా ఉన్నాను. మీరా మా గురించి మాట్లాడేది? తల్లి లేదు, చెల్లి లేదు, ఓట్లేసిన జనం లేరు. తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు, బాబాయికి గొడ్డలి పోటు, మీరా మాట్లాడేది? ఈ రాష్ట్ర భవిష్యత్తుకి గొడ్డలి పోటు, ఈ రాష్ట్ర ప్రజలకు గొడ్డలి పోటు. ఒకటా రెండా మీరు చేసిన నేరాలు, ఘోరాలు ఈ రోజు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. లిక్కర్ స్కాములు, శాండ్ స్కాములు, మైనింగ్ స్కాములు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతా ఉంది. మీరా ఈ తెలుగుదేశం కూటమి నాయకుల్ని వణికించేది? గొడ్డలి పార్టీ నాయకుల మడమ తిప్పము, మా వంశం అది, మా జగన్మోహన్ రెడ్డి వంశం అది, ఆ రక్తం మాలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి తొడలు కొట్టిన వ్యక్తి నువ్వా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.
సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నాను. నువ్వు అన్న మాట మీద నువ్వు నిలబడలేవు. అబద్ధాలు చెప్పడం, దోపిడీలు చేయటం, రౌడీజం చేయటం, అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం నీ బతుకంతా అంతే. అందుకే ఎన్నడూ లేని విధంగా జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ తోటి నీకు సమాధి కట్టారు మాచర్ల నియోజకవర్గ ప్రజలని చెప్పేది గుర్తు చేస్తా ఉన్నా. నీకే కాదు, నీలాంటి నాయకులతోటి ప్రజా జీవితాల్ని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ మరి మీ గొడ్డలి పార్టీ కూడా 11 సీట్లకి పరిమితం చేశారు. 94% స్ట్రైక్ రేటు తోటి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 76 సంవత్సరాల వయసులో నిరంతరం ఈ రాష్ట్రం కోసం, మీ కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని వ్యవస్థలు విధ్వంసమైనా వాటిని సరి చేసుకుని చక్కదిద్దుకుంటూ సూపర్ 6 అమలు చేస్తూ ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తూ ప్రజల కోసం 18 గంటల నుంచి 16 గంటలు పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ముక్కుసూటి మనిషి. మరి ఆయన రాష్ట్రంలో మొత్తంలో కూడా గ్రామ సభలు ఒకే ఒక రోజులో నిర్వహించి ఒక రికార్డును సృష్టించిన వ్యక్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మన బిడ్డల భవిష్యత్తుని బాగు చేయాలన్న తపనతోటి లోకేష్ గారు, అలాగే విద్యా వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆలోచన చేస్తూ మెగా డిఎస్లు నిర్వహిస్తే వాటి మీద కూడా కోర్టు పిటిషన్లు. ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య కుంపు పెట్టాలి, అవసరమైతే మొగుడు పిల్లల మధ్య కూడా కుంపు పెట్టాలి అనేది వైసీపీ నాయకుల ఆలోచన. గ్రామాల్లో కుంపు పెట్టాలి, తగాదలు సృష్టించాలి, మీ ఇంటి కాపలా కుక్కల్ని వాళ్ళని చేసుకోవాలి. ఈ ఉద్దేశం తప్పితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక ఆలోచన మీ జీవితంలో ఎప్పుడన్నా చేసావా? మీ అన్నదమ్ముల అభివృద్ధి తప్పితే, మీ గుండాల అభివృద్ధి తప్పితే మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేశావు? 4 సార్లు ఎమ్మెల్యే అయితే అని చెప్పేసి ఈ ప్రజా కోర్టులో నేను అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పే ధైర్యం ఉంటేరా. నీకు సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియదు. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి లెక్కలు చెప్తా ఉంటాడు. వరికపూడి సెల దశాబ్దాల కళ. పల్నాడు ప్రజలు మరి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా అదే ఎన్నికల ముందు నువ్వు ఇద్దరు మాజీ జలవనరుల శాఖ మంత్రులు, ఇద్దరు అనిల్ కుమార్ యాదవ్, ఒక సంబరాల రాంబాబు, ఇద్దరికి కూడా కనీస జ్ఞానం లేదు. వచ్చారు, అక్కడ ఒక ప్రొక్లైన్ 2 ప్రొక్లైన్లు పెట్టి కాలువలు వచ్చేస్తున్నాయి, నీళ్లు తోడుకోండి అన్నట్టుగా పేడప్పుడు ఇచ్చారు. ఈ రోజుకి వరికపూడి సెల ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. వాటి కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్ననే మరి 63 కోట్ల రూపాయలు భూసేకరణకు నిధుల్ని కేటాయించారు. అంతకు ముందు 14,70,00,000 రూపాయలని అటవీ శాఖకి కేటాయించారు. పర్యావరణ అనుమతులు రావాలి, వాటర్ కమిషన్ పర్మిషన్ రావాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్లు పిలవాలి. అప్పుడు కానీ వరికపూడి సెల పనులు ప్రారంభం. నేను వరికపూడి సెల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి త్వరలు విరిగేదాకా కొట్టుకున్న వ్యక్తిని నువ్వా కాదా పిన్నెలే అని అడుగుతా ఉన్నాను. ఈరోజు బొద్దింకైంది. నేను బొద్దింకను అని చెప్పాడు మన వెంటలే సోదరులరా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నాడు, నేను కాక్రోచ్, నేనే కాక్రోచ్ అంటే బొద్దింక. బొద్దింక కనపడితే ఏం చేస్తారు? చెప్పుతో కొడితే బొద్దింక ఒకదాన్నే కొడతాం.
అది నల్ల హిట్ కొడతారా, ఎర్ర హిట్ కొడతారా, మన పచ్చ హిట్ కొడతారా? ఈ బొద్దింకల్ని అంతం చేయాలి. గొడ్డలితో ఎక్కువ మంది నరకలేము. ఈ బొద్దింకల్ని ఇంటింటా తోలి వాళ్ళ జీవితాల్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారేమో. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి రఫా రఫా అంటాడు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తరువులను నరికినట్టు నరుకుతానంటాడు. ఇదే నీవు నేర్చుకున్న సంస్కారం, ఇదే నీకున్న జ్ఞానం. నరికావు కదయ్యా బాబాయిని, చాలేదా? ఇంకా నీ రక్తదాహం తీరలేదా? ఎంతమందిని చంపుతావు? మందికి వెంట బిడ్డల్ని పుట్టల్ని పెట్టుకుంటావు? నీ బిడ్డలు మాత్రం లండన్ లో ఉండాలి, మంది బిడ్డల్ని మాత్రం నీ టైర్ల కింద దొక్కిస్తావు, రఫా రఫా నరికిస్తావు. ఇకపోతే ఈడ పిన్నెల్లు ఉన్నాడు. మరి మటర్లు చేపిస్తుంటాడు, మానవంగాలు చేసిన వాడిని సమర్థిస్తుంటాడు, ఆస్తులు దోపిడీలు చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు, అరాచకాలను సృష్టిస్తాడు. 20 సంవత్సరాలు 4 సార్లు నువ్వు ఇక్కడ శాసనసభ్యుడిగా ఏం పీకావు అని అడుగుతా ఉన్నాను. మేము చూపిస్తాం. 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో 1732 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొని వచ్చాము. 643 కోట్ల రూపాయలతో సంక్షేమ ఫలాన్ని అందించాము ఈ నియోజకవర్గ ప్రజలకి. నువ్వు చర్చకు వచ్చే ధైర్యం లేదు. Song remixed by DJ Saver and mixes from Gino. ఈ 4 సంవత్సరాలు 4 నెలల్లో నువ్వు శాసనసభ్యుడు అయితే ఒక్క నెలలో నేను ఇంత మాట్లాడుతూ 2 సంవత్సరాలు ఈరోజు చాలా మంది చరిత్ర అవకాశం వచ్చినప్పటి మొత్తం ఆటలు నిశ్చితాన్ని ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన మీ అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో దేశంలో సహకరించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, ప్రతి పార్టీలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆహ్వానాన్ని జై తెలుగుదేశం. దయచేసి అందరూ భోజనం చేసి జాగ్రత్తగా వరకు వాళ్ళు అదే మంచిగా